శ్రీ లలితాదేవి యొక్క అష్టోత్తర శతనామావళి. ఈ అష్టోత్తరం చదవడం వల్ల శాంతి, ఆరోగ్యం, ధనం, అమ్మవారి యొక్క కరుణా కటాక్షలు మన పైన ఎల్లప్పుడూ ఉంటాయి. అష్టోత్తరం. ఓం రజతాచల శృంగాంగ మధ్యస్థాయై నమః. ఓం హిమాచల మహావంశ పావనాయై నమః. ఓం శంకరార్ధాంగ సౌందర్య శరీరాయై నమః. ఓం లసన్మరకత స్వచ్ఛ విగ్రహాయై నమః. ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః. ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమః. ఓం సదా పంచద శాత్మైక్య స్వరూపాయై నమః. ఓం వజ్రమాణిక్య కటక కిరీటాయై నమః. ఓం కస్తూరి తిలకోల్లాసిత నిటలాయై నమః. ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమః. ఓం వికచాంబోరు హధళలోచనాయై నమః. ఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమః. ఓం లసత్కాంచన తాటాంక యుగలాయై నమః. ఓం మణిదర్పణ శంకాస కపోలాయై నమః. ఓం తాంబూల పూరి తస్మార వదనాయై నమః. ఓం సుపక్వ దాడిమి బీజ వదనాయై నమః. ఓం కంబుపూగ సమచ్ఛాయ కందరాయై నమః. ఓం స్థూలముక్త ఫలోధార సుహారాయై నమః. ఓం గిరీశ బద్ధమాంగళ్య మంగళాయై నమః. ఓం పద్మపాశాంకుశ లసత్క రాబ్ధాయై నమః. ఓం పద్మకైరవ మందార సుమాలిన్యై నమః. ఓం సువర్ణ కుంభ యుగ్మాభ సుకుచాయై నమః. ఓం రమణీయ చతుర్బాహు సంయుక్తాయై నమః. ఓం కనకాంగద కేయూర భూషితాయై నమః. ఓం బృహస్థైవర్ణ సౌందర్య వసనాయై నమః. ఓం బృహన్నితంబ విలసజ్జ గుణాయై నమః. ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమః. ఓం దివ్యభూషణ సందోహ రంజితాయై నమః. ఓం పారిజాత గుణాధిక్య పదాబ్ధాయై నమః. ఓం సుపద్మరాగ సంకార చరణాయై నమః. ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమః. ఓం శ్రీకంఠనేత్ర కుముద చంద్రికాయై నమః. ఓం సచ్చామర రమావాణి విరాజితాయై నమః. ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః. ఓం భూతేశ లింగనోద్భూత ఫలకాంగ్యై నమః. ఓం అనంగ భంగజన కాపాంగ వీక్షణాయై నమః. ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్న రంజితాయై నమః. ఓం సచీముఖ్యామర వధూ సేవితాయై నమః. ఓం లీలాకల్పిత బ్రహ్మాండ మండలాయై నమః. ఓం అమృతాది మహాశక్తి సంవృతాయై నమః. ఓం ఏకాపత్ర సామ్రాజ్యదాయికాయై నమః. ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః. ఓం దేవార్ష విస్తుయమాన వైభవాయై నమః. ఓం కలశోద్భవ దుర్వాస పూజితాయై నమః. ఓం మత్తేభ రక్త షడ్వక్ర వస్థలాయై నమః. ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తై నమః. ఓం చిదగ్ని కుండ సంభూత సుదేహాయై నమః. ఓం శశాంక ఖండ సంయుక్త మకుటాయై నమః. ఓం మత్తహాంస వధూ మదంగ మనాయై నమః.
ఓం వందారు జనసందోహ వందితాయై నమః. ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః. ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమః. ఓం అవ్యాజ కరుణాపూర పూరితాయై నమః. ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమః. ఓం సహస్ర సూర్య సంయుక్త ప్రకాశాయై నమః. ఓం రత్న చింతామణి గృహమధ్యస్థాయై నమః. ఓం హానివృద్ధి గుణాధిక్య రహితాయై నమః. ఓం మహాపద్మాట విమధ్య నివాసాయై నమః. ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమః. ఓం మహాపాపౌ శుభాపానాం వినాశిన్యై నమః. ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమః. ఓం సమస్త దేవాదనుజ ప్రేరకాయై నమః. ఓం సమస్త హృదయాంబోజ నిలయాయై నమః. ఓం అనాహత మహాపద్మ మందిరాయై నమః. ఓం సహస్రార సరోజాత వాసితాయై నమః. ఓం పునరావృత్తి రహిత పురుస్థాయై నమః. ఓం వాణి గాయత్రి సావిత్రి సన్నుతాయై నమః. ఓం రమాభూమి సుతారాధ్య పదాబ్ధాయై నమః. ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమః. ఓం సహస్రరతి సౌందర్య శరీరాయై నమః. ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః. ఓం సత్య సంపూర్ణ విజ్ఞాన సిద్ధిదాయై నమః. ఓం త్రిలోచన కృతోల్లాస ఫలదాయై నమః. ఓం సుధాబ్ది మణిద్వీప మధ్యగాయై నమః. ఓం దక్షాధ్వర వినిత్తేద సాధనాయై నమః. ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమః. ఓం చంద్రశేఖర భక్తార్థి భంజనాయై నమః. ఓం సర్వోపాధి వినిర్ముక్త చైతన్యాయ నమః. ఓం నామపారాయణాభీష్ట ఫలదాయై నమః. ఓం సృష్టి స్థితి తిరోధాన సంకల్పాయై నమః. ఓం శ్రీషోడ సాక్షారి మంత్రమధ్యగాయై నమః. ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్తై నమః. ఓం భక్తహంస పరిముఖ్య విమోఘాయై నమః. ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమః. ఓం బండదైత్య మహాసత్వ నాశనాయై నమః. ఓం క్రూరబండ శిరచ్ఛేద నిపుణాయై నమః. ఓం దాత్యచ్యుత సురాధీశ సుఖదాయై నమః. ఓం చండముండని శుంభాది ఖండనాయై నమః. ఓం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమః. ఓం మహిషాసుర దౌర్వీర్య నిగ్రహాయై నమః. ఓం అభ్రకేశ మహోత్సాహ కారణాయై నమః. ఓం మహేశయుక్త నటన తత్పరాయై నమః. ఓం నిజభర్త ముఖాంబోజ చింతనాయై నమః. ఓం వృషభధ్వజ విజ్ఞాన భావనాయై నమః. ఓం జన్మ మృత్యుజ రారోగ భంజనాయై నమః. ఓం విదేహముక్తి విజ్ఞాన సిద్ధిదాయై నమః. ఓం కామక్రోధాది షడ్వర్గ నాశనాయై నమః. ఓం రాజరాజార్చిత పదసరోజాయై నమః. ఓం సర్వవేదాంత సంసిద్ధ శుద్ధత్వాయై నమః.
ఓం శ్రీ వీరభక్త విజ్ఞాన నిధానాయై నమః. ఓం ఆశేష దుష్టధనుజ సుధనాయై నమః. ఓం సాక్షాస్తి దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమః. ఓం హయమేధాగ్ర సంపూజ్య మహిమాయై నమః. ఓం దక్ష ప్రజాపతి సుత దేశాఢ్యాయై నమః. ఓం సుమబాణేషు కోదండ మండితాయై నమః. ఓం నిత్య యౌవన మాంగళ్య మంగళాయై నమః. ఓం మహాదేవ సమాయుక్త శారీరాయై నమః. ఓం మహాదేవ రౌత్యాస్తుక్య మహాదేవ్యై నమః. స్వస్తి. ఇక్కడితో శ్రీ లలితాదేవి యొక్క అష్టోత్తర శతనామావళి పూర్తయింది. ఈ అష్టోత్తరం చదవడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనకు కలిగి దివ్య ఆశీస్సులు, ఐశ్వర్యం, మంచి ఆరోగ్యం, శాంతి లభిస్తుంది. ఈ అష్టోత్తరాన్ని ప్రతి శుక్రవారం ఒక్కసారి చదవడం లేదా వినడం ద్వారా మనకు మంచి లాభాలు కలిగి అమ్మవారి యొక్క కరుణా కటాక్షలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి. స్వస్తి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.